అయ్యో! మంచి ఛాన్స్ మిస్ అయిందే. టాప్ 2లో ఉండి తొలి క్వాలిఫైయర్స్ ఆడే అర్హత సాధిస్తే బావుండేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు అనుకుంటున్నారు. కీలకమైన పోరులో ఆర్‌సీబీపై భారీ విజయం సాధించినా మూడో స్థానానికే పరిమితం కావాల్సి రావడంపై బాధపడుతున్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితిని సన్‌రైజర్స్ 2016లోనూ ఎదుర్కొని విజేతగా నిలిచిందని చరిత్ర చెబుతోంది. అవును. సరిగ్గా 10 ఏళ్ల కిందట సన్‌రైజర్స్ మూడో స్థానంతోనే నాకౌట్‌లో తలపడింది. ఐపీఎల్ కప్‌ను సగర్వంగా చేజిక్కించుకుంది. ఇలా ఎలిమినేటర్ ఆడి ఫైనల్‌కు చేరి టైటిల్‌ను సొంతం చేసుకున్న ఏకైక జట్టు సన్‌రైజర్స్ కావడం గమనార్హం. ఇప్పుడు మరోసారి 2016 ఫీట్‌ను రిపీట్ చేసే అద్భుత ఛాన్స్ ముందుంది. అప్పుడు, ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన సారథులే ఉండగా ప్రత్యర్థి కూడా అప్పుడు, ఇప్పుడు ఆర్‌సీబీనే. డేవిడ్ వార్నర్ నాయకత్వాన 2016 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు నమోదు చేసింది. అయితే అప్పుడు గుజరాత్ లయన్స్ టాప్ ప్లేస్‌లో నిలవగా ఆర్‌సీబీ రెండో ప్లేస్‌ను సాధించుకుంది. అప్పుడు కూడా లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ గెలిచినా నెట్ రన్ రేట్ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానానికే పరిమితమైంది. అప్పుడు ఆర్‌సీబీనే టాప్ 2లో వెళ్లేందుకు అడ్డుగా నిలిచింది. అయితే ఫైనల్‌లో ఆర్‌సీబీతోనే ఎస్ఆర్‌హెచ్ ఢీకొట్టుకోవడం గమనార్హం. అంతా హెవీ క్రికెటర్లు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. కోహ్లీ, వార్నర్, డివిలియర్స్, శిఖర్ ధవన్, గంభీర్, క్రిస్ గేల్ పరుగుల వరద పారించారు. మరీ ముఖ్యంగా కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేసి పీక్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికీ ఆ రికార్డు పదిలంగా ఉంది. వార్నర్ కూడా 848 రన్స్ చేశాడు. తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ లయన్స్‌ను ఆర్‌సీబీ ఓడించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్‌లో కేకేఆర్‌ను చిత్తు చేసి రెండో క్వాలిఫైయర్‌కు అర్హత సాధించింది. అక్కడ గుజరాత్‌ను ఓడించి టైటిల్ పోరుకు వెళ్ళింది. ఇప్పుడంటే 220 ప్లస్ స్కోర్‌నైనా అలవోకగా ఛేదించడం చూస్తున్నాం. కానీ 4, 5 ఏళ్ల ముందు వరకు 200 ప్లస్ అంటేనే భారీ స్కోర్. ఇక 2016 సీజన్ ఫైనల్‌లో ఆర్‌సీబీకి సన్‌రైజర్స్ ఏకంగా 209 పరుగుల్ని లక్ష్యంగా నిర్దేశించింది. అయితే గేల్, కోహ్లీ వంటి డేంజరస్ బ్యాటర్లు ఉన్నప్పుడు అదేమంత పెద్ద టార్గెట్ కాదని ఆర్‌సీబీ అభిమానులు భావించారు. సన్‌రైజర్స్‌కు కీలకమైన భువనేశ్వర్, బెన్ కటింగ్, ముస్తఫిజుర్ రెహమాన్‌తో కూడిన బౌలింగ్ దళం ఉంది. అనుకున్నట్లుగానే గేల్ 76, విరాట్ కోహ్లీ 54 రన్స్ చేశారు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి పెద్దగా సపోర్ట్ రాలేదు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ కటింగ్ ఆర్‌సీబీని దెబ్బకొట్టాడు. ఆఖర్లో సచిన్ బాబీ, కేఎల్ రాహుల్ ప్రయత్నించినా కేవలం 8 పరుగుల తేడాతో ఆర్‌సీబీ ఓటమి పాలైంది. తొలిసారి కప్పును నెగ్గాలనే కల అక్కడితో ఆగిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్‌కు అదే మొదటి టైటిల్. సన్‌రైజర్స్ అభిమానులు ఈ సీజన్ ప్రారంభం నుంచే 2016 సీన్ రిపీట్ కాబోతుందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. ఇప్పుడు పరిస్థితులు కూడా అలానే రావడం గమనార్హం. ఎలిమినేటర్‌లో గెలిచి ఆర్‌సీబీ జీటీ మ్యాచ్‌లో ఓడిన టీంతో రెండో క్వాలిఫైయర్‌లో తలపడాలి. కమ్మిన్స్ నాయకత్వంలో ఫైనల్‌కు చేరుకొని 10 ఏళ్ల రెండో కప్పు నిరీక్షణకు తెరదించాలి.